పగలగొట్టేదాన్ని. కానీ నీకు లేని సంస్కారం నాకుంది కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. పల్లవి ఏం తప్పు చేసిందని తన మీద చేసుకున్నావు? నా మాట తను ధిక్కరించింది. నాటకంలో తనని కేవలం ప్రాంప్టర్గా ఉండమంటే అది మానేసి స్టేజ్ ఎక్కి మెయిన్ క్యారెక్టర్ చేసింది. ఎందుకు చేసింది? ఎందుకంటే మెయిన్ లీడ్ చేయాల్సిన అక్షిత పడిపోవడంతో నేను రావాల్సి వచ్చింది మేడం. కాదు, నన్ను కావాలనే పడేసింది. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఇక్కడ ఎవరి క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు మీకు? మీ చుట్టూ చేరి భజన చేస్తే మీరు గొప్పవారని ఫీల్ అయిపోవడం మాత్రమే తెలుసు. వాళ్ళు మంచోళ్ళు అనుకోవడం మాత్రమే తెలుసు. మరి నీకేం తెలుసు? ఈ నాటక పోటీలో నా కూతురు పర్ఫార్మెన్స్ చేస్తే తనకి పేరు వచ్చేస్తుందని ఓర్చుకోలేక ఈ పల్లవి కుట్ర చేస్తే తెలివి తక్కువతనంతో తనని సపోర్ట్ చేసి మెయిన్ క్యారెక్టర్ గా తనని స్టేజ్ ఎక్కించావు. నార్మోయ్, నీకు నచ్చింది ఊహించుకుని మాట్లాడడం కాదు, నిజంగా జరిగిందేంటో తెలుసుకొని అప్పుడు మాట్లాడు. ధరణి, నైనిక, మేడం, అక్కడ ఏం జరిగిందో చెప్పండి. మాట్లాడరే. అంటే పల్లవి తనని తోసిందో లేదో చూడలేదు, కానీ అక్షిత పడిపోవడం మాత్రం నిజం. ఆ పరిస్థితుల్లో తను లేచి నిలబడకపోతుంటే మన కాలేజీ పరువు పోకూడదు అని తను ఆ క్యారెక్టర్ని పల్లవి ఎన్నోసార్లు రిహార్సల్స్ చేసింది కాబట్టి తన మీదున్న నమ్మకంతో అక్షితకి బదులుగా పల్లవిని అందరం కలిసి పల్లవిని పంపించాం మేడం. అంతేకాని మీ మాటని కాదనాలని కానీ మీ కోపం తెప్పించాలని కాదు మేడం. ఓహో, అయితే అందరూ కలిసే చేశారన్నమాట.